ఓ మై గాడ్! సో ఫైనల్లీ మన పాన్ ఇండియా డైనోసార్, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన ప్రభాస్ గారు నడిచిన 'రాజాసాబ్' మూవీకి సంబంధించి 'రాజాసాబ్ 2.0' ట్రైలర్ అయితే రావడం జరిగింది. పీక్స్ అంటే పీక్స్ లెవెల్. ఖచ్చితంగా 2026లో మొదటి 1000 కోట్ల సినిమా లోడింగ్ అవుతుంది. సో ఇది ఉట్టిగా చెప్పట్లేదు. ఎందుకంటే వీళ్ళు 450 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారో మనకు 3 నిమిషాల 11 సెకండ్ల ట్రైలర్ ఏదైతే రావడం జరిగిందో 2.0 ట్రైలర్‌లో మనకు పూర్తిగా కనిపిస్తుంది. కానీ ముందుగా నేను పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ టీమ్‌ని మెచ్చుకుంటా. ఎందుకంటే ట్రైలర్ అనేది పాన్ ఇండియా వైస్‌గా సినిమా వచ్చినప్పుడు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. పాన్ ఇండియా వైస్‌గా సినిమా వచ్చినప్పుడు ట్రైలర్ అనేది అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అన్ని భాషల్లో ఒకేసారి ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. మామూలుగా కాదు. ట్రైలర్‌కి ఫుల్ పాజిటివిటీ అయితే వస్తుంది. సో మాట్లాడుకుందాం. సో ఏంటంటే ముందుగా నిర్మాత ప్రభాస్ గారిని నమ్మి, డైరెక్టర్‌ని నమ్మి 450 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా తీయడం జరిగింది. దానికి ఈ ట్రైలరే న్యాయం చేస్తుంది అని అనిపిస్తుంది. అలాగే ఎవరైతే మన డైరెక్టర్ ఉన్నారో, డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో. సినిమాలో మీకు ఏదన్నా ఒక పాయింట్ మీకు డిసప్పాయింట్‌గా అనిపిస్తే నా అడ్రస్ పెట్టేస్తా, ఆ అడ్రస్‌కి వచ్చేయండి అని చెప్పి చాలా అంటే చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. మారుతి గారి మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ప్రేమ కథ చిత్రం గానీ, 'భలే భలే మగాడు' సినిమాలు గానీ, ఆయన మంచి మంచి సినిమాలు తీయడం జరిగింది. బట్ ఇప్పుడేంటంటే లార్జర్ దెన్ బిగ్గర్ దెన్ స్కేల్ అంటే ప్రభాస్ గారు పాన్ ఇండియా డైనోసార్‌గా ఆయనకి దొరకడం జరిగింది కాబట్టి చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా మీద వర్క్ చేసి ఏ విధంగా సినిమా తీశారో మనకు ట్రైలర్‌లోనే అర్థమవుతుంది. టీజర్ తర్వాత ఇంకో ట్రైలర్ వచ్చింది. వాటిలో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు కనిపించింది. ఎక్కడో కొంత అంత ఇంత లోటుపాటు కనిపించింది. బట్ ఆ టీజర్‌కి, ట్రైలర్‌కి సంబంధం లేకుండా 2.0 రాజాసాబ్ 2.0 అని ఏదైతే పేరు పెట్టడం జరిగిందో, పేరుకు తగ్గట్టుగానే ట్రైలర్‌ని చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా యూనిక్‌గా ఉంది. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్‌కి ఏదైతే కావాలో అది ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. అలాగే ప్రభాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పడం జరిగింది. మారుతి రైటింగ్ అనేది నాకు నచ్చింది. అంటే క్లైమాక్స్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఆ రైటింగ్ అనేది నచ్చిందని చెప్పి ఏకంగా మన డైనోసార్ ప్రభాసే చెప్పడం జరిగిందంటే రేంజ్‌లో ఈ సినిమాని తీస్తారో మనకు అర్థమవుతుంది. అలాగే ఇంత పెద్ద హీరోతో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇండియాలో అతనితో సినిమా తీస్తున్నాడంటే మారుతి గారు ఎంత జాగ్రత్తగా తీశారో అందుకే వాళ్ళు అంత కాన్ఫిడెంట్ పెట్టుకోవడం జరిగింది. పాపం అందుకే ఆయన మారుతి గారు కన్నీళ్లు కూడా పెట్టుకోవడం జరిగింది ప్రభాస్ గారు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సరే ఇక్కడి వరకు ఓకే. ప్రభాస్ గారు ట్రైలర్ స్టార్ట్ కాగానే ఒక డైలాగ్ ఉంటుంది. టైం స్టార్ట్ అయింది అని చెప్పి. కరెక్ట్. అవును. 2026లో ప్రభాస్ గారు టైం స్టార్ట్ అయింది. ఎందుకంటే యావరేజ్‌గా ఈ ఇయర్‌లో 3 సినిమాలు వచ్చే అవకాశం ఉంది ఆయనది. 'రాజాసాబ్' వస్తుంది. అలాగే 'ఫౌజీ' వస్తుంది. దాంతో పాటు అన్నీ కుదిరితే డిసెంబర్ మంత్‌లో మనకు 'స్పిరిట్' కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడే చెప్తాను 'స్పిరిట్' మూవీకి సంబంధించి 1వ తారీఖు న్యూ ఇయర్ రోజు మనకు 'స్పిరిట్' మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉందంట. రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు టీజర్‌కి, ట్రైలర్‌కి ఈ 2.0కు చూస్తే దానికి దీనికి సంబంధం లేకుండా ఉంది. అసలు టీజర్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఎక్కువగా ఇందులో లేవు. ట్రైలర్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ లేవు. పూర్తిగా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ప్లాన్ చేయడం జరిగింది. సింపుల్‌గా అర్థమవుతుంది ఏంటంటే మనముడు ఎవరైతే బామ్ ఉంటుందో వాళ్ళిద్దరి మధ్యలో జరిగే స్టోరీ. అలాగే ఇక్కడ సంజయ్ దత్ గారు ప్రభాస్ గారికి గ్రాండ్ ఫాదర్. మరి వీళ్ళిద్దరికి సినిమాలో ఏ విధంగా పడుతుంది అనేది ఓవరాల్‌గా సినిమాలో మనకు స్టోరీ ఉండబోతుంది. టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ 2.0 వచ్చింది. కొన్ని సినిమాలకు ట్రైలర్ వస్తుంటే మనకు స్టోరీ అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఎక్కడ కూడా స్టోరీ అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా యూనిక్‌గా ప్లాన్ చేయడం జరిగింది. ఏకంగా ఓవరాల్‌గా వాళ్ళు మహాల్‌కెళ్తారు. మహాల్‌కెళ్ళిన తర్వాత సంజయ్ దత్ ఏ విధంగా హిప్నటైజ్ చేస్తాడు, మరి ఎందుకు చేస్తాడు? ప్రభాస్ తన మన్మడే కదా! సో మన్మడితో ఎలా ఆడుకుంటాడు అనేది ఓవరాల్‌గా సినిమా స్టోరీగా ఉండబోతుంది. బట్ క్లైమాక్స్ గురించి ప్రభాస్ చాలా యూనిక్‌గా చెప్తున్నాడు కాబట్టి మరి క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. అలాగే సినిమాలో ఏదైతే ఈ సినిమాలో పర్టికులర్‌గా ఈ ట్రైలర్‌లో కామెడీని ఎక్కువ చూపించలేదు. హర్రర్ ఎలిమెంట్స్ చూపించడం జరిగింది. అలాగే 450 కోట్ల రూపాయలు వీళ్ళు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఆ వీఎఫ్ఎక్స్ అనేది ఎంత గ్రాండ్‌గా ఉంది. చాలా అంటే చాలా గ్రాండ్‌గా ఉంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మనకి టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత అరే ఇది ప్రభాస్ గారి సినిమానే అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లెవెల్‌లో విజువల్స్ గానీ, ఆ గ్రాండ్ స్కేల్ మీద దీన్ని తీయడం గానీ అలా అనిపిస్తుంది. ట్రైలర్ ఓవరాల్‌గా అంటే సూపర్‌గా ఉంది. ఎండింగ్‌లో ఎవరికి ఏది నచ్చినా ఫైనల్‌గా ఎండింగ్‌లో ప్రభాస్ గారిని ఈ లుక్‌లో చూడడం సరికొత్తగా. ప్రభాస్ గారిని ఎప్పుడైనా ఇలా చూసామా మనం? ఒక మనకు సుత్తె పట్టుకొని ప్రభాస్ గారు జోకర్ గెటప్ పెట్టుకొని వెనకాల అమెరికన్ అది కెప్టెన్ అమెరికాకి సంబంధించిన షీల్డ్ ఉంటుంది. అది డిఫరెంట్ నిజంగా సాలిడ్. అంటే ప్రభాస్ గారి లుక్స్ పరంగా కొంచెం మంది ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ లుక్స్ ఖచ్చితంగా నచ్చుతాయి. 'రాజాసాబ్'కి సంబంధించి ఒక వింటేజ్ ప్రభాస్ గారు అయితే తిరిగి మనకు కనిపించబోతున్నారు. దాంతో పాటు నేను ఇంకా మూవీ టీమ్‌కి ఇంకో చెప్పేది ఏంటంటే ట్రైలర్ చాలా బాగుంది కాబట్టి మూవీ టీమ్‌కి చెప్పేది ఏంటంటే స్పెషల్‌గా సినిమాని ప్రమోషన్ చేయండి. సినిమాని హిందీలో, నార్త్‌లో ప్రమోషన్ చేయండి. ఈ ఇయర్ 2025లో బేసిక్‌గా నాకు నచ్చినయి ఒక సినిమా ట్రైలర్, ఒక సినిమా టీజర్ నచ్చింది. నాకు బాగా నచ్చిన టీజర్ ఏదంటే ఈ ఇయర్‌లో 'ధురంధర్'కి సంబంధించిన టీజర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ఏదైతే వచ్చిందో అది నాకు చాలా బాగా అనిపించింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు 'రాజాసాబ్'కి సంబంధించిన ట్రైలర్ కూడా ఈ ఇయర్ ఎండింగ్‌లో
రాజాసాబ్కి సంబంధించిన ట్రైలర్ నచ్చింది. అలాగే ఏదైతే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉందో ఆ మ్యూజిక్ని తమన్ చాలా బాగా కంపోజ్ చేయడం జరిగింది. సో ఏదైతే ఆ విజువల్కి తగ్గట్టు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, అలాగే సంజయ్ దత్ గారు పెద్దగా అయిపోయి ఆ చేతులతోని అలాగే హిప్నటిజం చేయడం, ఇలాంటి అన్ని బాగా చూపించడం జరిగింది. ఓవరాల్గా ట్రైలర్ అయితే ప్రభాస్ గారికి సూపర్ హిట్గా అనిపిస్తుంది. ప్రభాస్ గారిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆ వింటేజిజం అనేది ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా కనిపించబోతుంది. ట్రైలర్ బాగుంది. బట్ ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సినిమాని ప్రమోషన్ చేయండి. సినిమాని కొద్దిగా ప్రమోషన్ అంటే మొదటి రోజు కలెక్షన్స్ పుష్ చేయడానికి కొద్దిగా ప్రమోషన్ చేస్తే చాలు. సినిమా బాగుంటే ఎవడు ఆపినా ఆపకపోయినా సినిమా ఈజీగా నడుస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దురంధర్ సినిమానే. దురంధర్కి ఎక్కువ ప్రమోషన్ చేయలేదు కానీ 1000 కోట్లను కొట్టేసింది. అలాగే రాజాసాబ్ సినిమా తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమా అవబోతుందనేమో నాకు అనిపిస్తుంది. రాజాసాబ్ ఇప్పటివరకు 1000 కోట్లు కొడుతుందా లేదా 1000 కోట్లు కొడుతుందా లేదా అని చిన్న డౌట్ అనిపించింది. బట్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాని ప్రాపర్గా ప్రమోషన్ చేయగలిగితే ఖచ్చితంగా సినిమా 1000 కోట్ల వరకు వెళ్తుంది. అలాగే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈజీగా 1000 కోట్ల వరకు వెళ్తుంది. సంక్రాంతికి చాలా కాంపిటీషన్ ఉంది. బట్ ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా, అడవిలో సింహాలు చిరుతపులులు ఎన్నైనా ఉండొచ్చు, డైనోసార్ డైనోసారే. సో ఏంటంటే డైనోసార్ 1000 కోట్లు కొట్టబోతుంది అని అనిపిస్తుంది. దానికి కొట్టాలంటే ఖచ్చితంగా కొద్దిగా ప్రమోషన్ పరంగా బూస్ట్ చేస్తే సినిమాకి పాజిటివ్ టాక్ రాగలిగితే కానీ ఖచ్చితంగా ఈజీగా 1000 కోట్ల 2026లో ప్రభాస్ గారి మొదటి సినిమానే 1000 కోట్ల వరకు వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఓవరాల్గా ప్రభాస్ గారి ట్రైలర్, రాజాసాబ్కి సంబంధించిన ట్రైలర్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.